దయచేసి అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఈ విడుదల సభకి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ వందనాలు గట్టిగా చెప్పండి. వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి సోమవారం నుండి ఈ రోజు వరకు చాలా అద్భుతంగా ఉపవాస కూటాలు జరిగాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో జరిగినట్టుగా దేవుడు ఈ ఉపవాస కూటాలను జరిగించాడు. అనేక మంది దేవుని బిడ్డలు పాల్గొని వారి జీవితంలో ఎన్నో మేలులు పొందినట్లు, ఎన్నో ఉపదేశాలు నేర్చుకున్నట్టు సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ఉజ్జీవ జ్వాలలు దేవుడు మరలా మన పరిచర్యలో రగిలించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ నా ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క విడుదల సభ ప్రతి సంవత్సరం జరుగుతున్న రీతిగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. ఈ విడుదల సభలో ఇంతవరకు మనం పాటలు పాడి ప్రభుని ఆరాధించాం. సమయం కొంచెమే ఉన్న కారణాన్ని బట్టి చాలా క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. విడుదల అనగా అర్థం ఏంటంటే, ఏదో ఒక కట్టుతో బంధించబడినప్పుడు ఆ బంధకం అనే చెరలో నుండి విడుదల పొందటమే విడుదల అంటే. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు లోకాసు వార్తలోన మీ విడుదల, ఆ వాక్యం చదవండి, మీ విడుదల సమీపించి ఉన్నది, మీ విడుదల సమీపించి ఉన్నది అంటాడు. తీసిన వాళ్ళు చదవండి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ విడుదల సమీపించి ఉన్నది. దాని స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఏం సమీపించిందట? ఈ రాత్రి దేవుడు మనతో అదే మాట అంటున్నాడు. ఏం సమీపించిందని? విడుదల సమీపించింది. చాలామంది ఈ విడుదల లేనటువంటి స్థితిలో వారి జీవితాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఆ వాక్యం చదివిన తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. లోకాసు వార్త 21, 25, 28. మీ తలలాంటి ఎత్తుకోండి. తలలు దించమాకండి. ఏం చేయాలి? తలలు ఎత్తుకోవాలి. గట్టిగా చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు విడుదల కలిగిందా లేదా? కలిగిందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కలిగిందా లేదా? అడది ఏమి ఎత్తుకోవాలి? ఇప్పుడు తలలు ఎత్తుకోవాలంట. మీ విడుదల పక్క వాళ్ళతో చెప్పండి గట్టిగా. ఆ మాట చెప్పండి. మీ దరిద్రం పోయిందని చెప్పు. దేవుని స్తోత్రం. మీ విడుదల పక్క వాళ్ళతో చెప్పండి. చిన్నపిల్లవాడితో చెప్తున్నాడు చూడు. మార్కన్నా పిల్లవాడితో చెప్తున్నావు, సుధీర్తో చెప్తున్నావు. ఆంధ్రయ్య ఎవరికి చెప్తున్నావు? ఇద్దరికి చెప్తున్నావా? ముందు నీకు విడుదల రావాలా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి పక్క వాళ్ళతో. 3 సార్లు చెప్పండి. ఇంకా
ఎట్టుందంటే నువ్వు నాశనం గాను, నీకు పోయే కాలం రాను, హల్లెలూయా, ఎప్పుడు పోతావరని తిట్టుకున్నట్టుంది, కానీ అది ప్రేమతో చెప్తున్నట్టు లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనస్ఫూర్తి చెప్పు, అక్క మీ విడుదల సమీపించిందని చెప్పు. అక్క అంటే మీరు అనుకోవడం కాదు, మీరు అక్కలు అయితే కోకలు కట్టుకోవాల్సిందే. దేవుని స్తోత్రం. మన చిన్నమ్మాయి అంటది, మమ్మల్ని అక్క అని పిలిచిద్ది, మన జన్ని. ఎవరు కనపడ్డా అక్క అక్క ఇంకదే. ఇప్పుడు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఆగండి ఆగండి, మీ విడుదల సమీపించిందంటే అట్లా సీరియస్గా విడుదల అంటే అంత సీరియస్నెస్ చూడండి, అసలుకి ఆనందం లేదు. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలా విడుదల. ఇప్పుడు 14 ఏండ్లు 10 ఏండ్లు 2 ఏండ్లు జైల్లో నుండి ఒక వ్యక్తి విడుదల కలిగితే ఎంత సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ జైల్లో ఎవరైనా అధికారులు, బ్రదర్ అరే నీకు ఒక 4-5 రోజుల్లో ఏం రాబోతుంది, ఎంత సంతోషంగా ఉంటాడు. దేవుడు మనతో అంటున్నాడు. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరం ఆగస్టు మాసములో అందరికి విడుదల కలుగును గాక. ఉత్సాహంగా చెప్పండి గట్టిగా, అందరికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఇప్పుడు చెప్పండి పక్క ఉంటారు, బ్రదర్ సిస్టర్, సహోదరి సహోదరుడా, మీకేం కలిగింది? విడుదల. దేవుని స్తోత్రం. అట్లా దీవించండి. మనం దీవించే వారిగా ఉండాలి, ఆశీర్వాదించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకి ఎప్పుడు శాపమైన మాటలు రాకూడదు, ఎప్పుడు దీవించే వారిగానే ఉండాలి మనం. దేవుని స్తోత్రం. సరే సరే, ఇప్పుడు దేంట్లో నుండి విడుదల కలగాలి అని కొన్ని విషయాలు మీకు చెప్తాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకు అవసరమైతే ముందు పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా కెమెరా మన సంవత్సరానికి ఒకసారి వెలుగుతామంటాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సరే, ఇక నేను వాక్యంలోనికి వెళ్తాను. దేవుని యొక్క మాటలు నేర్చుకోవలసిందిగా ప్రభు ప్రేమలో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునగా. దేనిలో నుండి మనకి విడుదల కలగాలంటే చెరలో నుండి విడుదల కలగాలి. దేవుని స్తోత్రం. దేనిలో నుండి విడుదల కలగాలి? ఇంకెవరు తిరగమాకండి దయచేసి, పిల్లలు అటు ఇటు తిరగకూడదు. చెరలో నుండి విడుదల కలగాలి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథము 6:21. త్వరగా నాకు వాక్యం అందియాలి. మీరు ఎంత త్వరగా మీరు అందిస్తే అంత తొందరగా నేను వాక్యాన్ని ముగించటానికి. అమ్మా, కావున చెరలో నుండి విడుదల నుండి. చాలు. ఎక్కడి నుండి విడుదల కావాలి చెప్పండి? చెరలో నుండి. పూర్వకాలంలో ఒక దేశం మీదకి దండెత్తి జయించి అక్కడున్న ప్రజలని చెర తీసుకొని పోయేవాళ్ళు. అలా పోబడ్డ వారే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోళ్ళు, ఎంతోమంది యూదులు అలా చెర కొనిపోబడవారే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో మనుషులు చెర తీసుకుని పోయారు. కానీ ఈ రోజున సాతానుడు చెర పట్టుకుంటున్నాడు. చాలా మందిని చెర తీసుకొని పోతున్నాడు. చెర అంటే బంధించటం. ఒక చిలుకని ఆ పంజరములు బంధించి తీసుకెళ్ళినట్టుగా, ఒక పావురాన్ని బంధించి తీసుకెళ్ళినట్టుగా సాతానుడు కూడా వాడి సెల్లో చెరసాల్లో వేసి అనేక మందిని బంధించి కీలు బొమ్మలాగా ఆటాడిస్తున్నాడు. కాబట్టి ఈ
చెరల నుండి మనకేం కలగాలి? విడుదల కలగాలి. అయ్యా అనకూడదు అనుకుంటాం ఆ మాటలో, కానీ అనేస్తున్నాం. చేయకూడదని అనుకుంటున్నాం పనులు, కానీ చేసేస్తున్నాం. తినకూడదు అనుకుంటున్నాం, తింటున్నాం. వీళ్ళందరూ ఎక్కడున్నారు? సాతాను చెరలో ఉన్నారు, సాతాను స్వాధీనంలో ఉన్నారు. వారికి విడుదల కలగాలని ఆశ ఉన్నా విడుదల లేదు. కానీ నా దేవుడు ఈ రోజు అంటున్నాడు, మీ విడుదల సమీపించి ఉన్నది. బైబిల్ వాక్యంలో నుండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడిందండి. సాతానుడు చాలా మందిని చెర తీసుకుని పోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ వాక్యాన్ని. 14:17 యెషయా గ్రంథం. ఇతడేనా లోకమును అడవిగా చేసి చూడండి, తాను చెరపట్టిన వారిని నివాస స్థలమునకు పోనీయన వాడు ఇతడేనా? ఈ విషయాన్ని కొంచెం ఆలోచించాలి. సాతానుడు చెరపట్టుకుంటే తమ నివాస స్థలాలకి పోనివ్వడంట. భూమి మీద మనకి 2 నివాస స్థలాలు ఉన్నాయి. మూడోది పరలోకం, ఇంకొక నివాస స్థలం ఉంది. అక్కడికి వెళ్ళనివ్వని వాడెవడు? వీడే. ప్రభు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. భూమి మీద 2 నివాసాలు ఇచ్చాడు మనకి దేవుడు. ఒకటి దేవుని మందిరం, ఒకటి రెండవది నా ప్రియమైన బిడ్డలారా వ్యక్తిగతంగా దేవునితో కలుసుకునే సన్నిధి. ఈ 2 స్థలాలు మనవి. మూడోది, ఈ స్థలాలలో మనం సంపూర్ణమై ఒక దినాన ప్రభు రాకడలో సిద్ధపడి ఉంటే ఆ 3వ స్థలం అనబడుతున్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. అయితే సాతానుడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలాలకి పోనీయట్లేదంట. ఏం చేద్దాం? చాలా మందిని, అన్నయ్య మా భార్యని బలవంతంగా మందిరానికి తీసుకొచ్చానయ్యా, అన్నయ్య మా పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చాను అన్నయ్య. ఇతను లేక ఏమో ఎక్కడికైనా వెళ్ళిద్ది స్వేచ్ఛగా, కానీ దైవ సన్నిధికి రాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు రావట్లేదని కంప్లైంట్ మనం చేస్తున్నాం, కానీ వారిని రానియని వాడెవడు? సాతానుడు. వాడు బంధించేశాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయన వాడు ఇతడేనా? వీడేనా? ఎవడీడు? సాతానుడు. దైవ సన్నిధికి వెళ్ళనివాడు, ఆత్మీయంగా ఎదగనివాడు, ఇంకెక్కడికైనా తిరగమంటాడు. ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే సాతానుడు మిమ్మల్ని చెరలో పెట్టాడని గుర్తుపెట్టుకోండి. సాతానుడు మిమ్మల్ని బంధించేశాడు. సాతాను కడుపులో ఉన్నారు మీరు, ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు. జైల్లో ఉన్నవాడు కనపడతాడు కానీ బయటికి రాలేడు. దేవుని బిడ్డలు చెరలో, సాతాను చెరలో ఉన్నప్పుడు వాళ్ళు కనపడతారు భక్తులుగా, కానీ బయటికి రాలేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి వారు సాతానుకు దొరికిపోవటం వలన. అలాగే దేవుని బిడ్డలలో కొంతమంది సాతానుకి ఎందుకు దొరుకుతున్నారంటే, దైవ సేవకులు వారి లోపాలు తెలియపరిచినప్పుడు వాళ్ళు గ్రహించకపోవటం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే, వాళ్ళు ఏ తప్పు చేస్తున్నా సేవకులు చూస్తూ ఉండటం. విశ్వాసులు చెరపట్టబడుతున్నారంటే సేవకులు వాళ్ళు ఏ తప్పు చేస్తున్నా చెప్పలేకపోవటం, అదొక తప్పు. రెండోది, చెప్పినా కూడా వాళ్ళు గ్రహించలేకపోవటం. విలాప గ్రంథం 2:14 ఏమని రాయబడిందంటే, వారు చెరలోనికి పోకుండా తమ ప్రవక్తలు వారి దోషమును వారికి తెలియపరచలేదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2:14
నీ ప్రవక్తలో, మైక్లో చదవండి, నీ ప్రవక్తలో నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచిరి, నీవు చెరలోనికి పోకుండు నిమిత్తము వారు నీ దోషమును వెల్లడి చేయలేదు. చూసారా, సాతాను చెరలోనికి విశ్వాసులు ఎప్పుడు వెళ్తారయ్యా అంటే దైవ సేవకులు వారి దోషములు వెల్లడి చేయాలంట. దాని స్తోత్రం కలుగును గాక. సేవకులు ఏం చేయాలి? దోషమును వెల్లడి చేయాలి. వారి తప్పిదమ్ములు, లోపాలని వెల్లడి చేసి బుద్ధి చెప్పి హెచ్చరించి క్రమపరచి, అప్పటికి వినకపోతే వదిలేయాలి. ఇక ఏం చేస్తాం? కొంతకాలం సాతాను చేతికి వదిలేయాలి. పౌలు కూడా ఒక సందర్భంలో అంటాడు, మీ సంఘములో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంటగా, అది తెలిసి కూడా మీరు ఎందుకని వాడికి చెప్పలేదు అని పౌలు బాధపడుతున్నాడు. అలాంటి భ్రష్టుణ్ణి సంఘములో నుండి ఏం చేయాలి? వెళ్ళేయాలి కదా. వాడితో ఆయాబాయిగా ఉంటున్నారేంటి అని చెప్పి తప్పురేదని బిడ్డలారా కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. వాడి తప్పు తెలియపరిచి వాడిని నెట్టేయండి బయటికి అన్నాడు. అంటే ఎంత చెప్పినా గ్రహించట్లేదని. ఆ తర్వాత అందరూ ఏకమైపోయి ఇక నువ్వు సరి చేసుకునేంత వరకు చర్చికి రావడానికి లేదని నెట్టేస్తే కొద్ది కాలం తర్వాత వాడు సరి చేసుకుని పశ్చాత్తాపడి తిరిగి మరలా దేవుని సంఘం వైపు చూస్తే పౌలు అంటున్నాడు 2 కొరింథీ పత్రికలో, మరలా వాడిని క్షమించండి, ఇప్పుడు దాకా వెలేశారు చాలు, ఇక వాడు మారు మనసు పొందాడు, సరి చేసుకున్నాడు, మరలా చేర్చుకోండి అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెరలోకి వెళ్తారంటే దోషములు తెలుసుకోలేకపోవటం, తప్పులు తెలుసుకోలేకపోవటం. తప్పులు సేవకులు ఎల్లడపరిచినప్పుడు, అయ్యో పాస్టర్ గారు మా గురించే చెప్తున్నాడు, పాస్టర్ గారు మమ్మల్ని ఎలిబెట్టి చూపిస్తున్నాడు, అదిగో వాక్యం మా గురించి అని అనకూడదు. దైవజనుడు దేవుని ఆత్మ పూర్ణుడై ఆత్మావేశముతో పలుకుతున్న మాట తనది కాదు, దేవునిది. ఆ మాట పలుకుతున్నప్పుడు నువ్వు సంతోషంగా అంగీకరించి దాని నుండి దానిని హృదయములో భద్రపరుచుకుంటే నీవు ఎన్నడూ సాతాను చెరలోనికి వెళ్ళలేవు. ఎన్నడూ సాతాను నిన్ను ముట్టుకోలేడు. నీ గొప్ప విడుదల కలిగిద్ది. దాని స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. తిమోతికి రాసిన పత్రికలో కొంతమంది గర్విష్ఠులు చెరలోనికి వెళ్ళిపోతారంట. వాక్యం చెప్తుంది 2 తిమోతి 2:26, అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాక వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ విషయం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిని సాతానుడు తన ఇష్టం చొప్పున చెరపడతాడు. ఈ చెరలో ఉన్న వారిని, చెరపట్టబడిన వారిని ప్రభు నామములో మనము విడిపించాలి అంటే దైవ సేవకులకి హెచ్చరిక ఏంటో తెలుసా? అక్కడ చెరలో నుండి వాడు విడుదల పొందినట్లుగా ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. ఎట్లా శిక్షించాలి? సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక సాధువుగా నిదానంగా, అరే బాబు నువ్వు ఇట్లా ఉన్నావు, అమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా అని ప్రేమగా గ్రహించున్నట్లు, వారికి జ్ఞానోదయం కలుగునట్లు, వారికి కనువిప్పు కలుగునట్లు సేవకుడు ఇక్కడ కాస్త ఒక అడుగు కిందకు దిగి నిదానంగా వాళ్ళకి చెప్పాలి. లేకపోతే సాతానుడు పూర్తిగా వాళ్ళని చంపేసి నరకానికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. తెలుసో తెలియకో సాతానుడికి దొరికిపోయిన వాళ్ళని నిదానముగా లీడ్ చేయాలి.
చేయాలి. నిదానముగా వారితో మాట్లాడి ఇది అని చాలా ఓపిక కావాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు అప్పుడైతే బిడ్డలారా, అలాంటి అనుభవం అనేది దైవ సేవకుడికి ఉంటే అలా పోగొట్టుకున్నటువంటి లేక సాతాను స్వాధీనమైపోయినటువంటి ప్రజలని తిరిగి మరలా సంఘంలోనికి నడిపించగలగొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారితో ఏం ఆడకూడదు అంటున్నాడు? జగడం ఆడకూడదు అంటున్నాడు. ఎందుకని జగడం ఆడితే ఇంకా దూరం అయిపోతారు. చిన్నగా దువ్వి, అయ్యా ఇదిరా నువ్వు చేసి తప్పు నాయనా, తప్పమ్మా, ఇది అని ప్రేమగా చెప్పి చిన్నగా వాడి సరిహద్దులు వాడి బార్డర్ దాటించి ఎమ్మటే గేట్ వేసేసేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ చెరలో ఉన్న వారిని ఇడిపించడం అంటే సేవకుడికి పెద్ద సాహసమే. పడిపోయిన వాళ్ళని లేపటం సేవకుడికి ఒక పెద్ద సాహసం. అది పెద్ద సాహసం. ఇప్పుడు మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయారు అనుకోండి, అక్కడ నుండి మరలా స్వదేశానికి నడిపించడం ఎంత పెద్ద సాహసం. ఆల్రెడీ పోయినవాడు బ్రతుకుతాడో లేదో తెలియదు. వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వీళ్ళు బ్రతుకుతారో లేదు, వచ్చేంత వరకు గ్యారంటీ. చాలా పెద్ద సాహసం. చాలా ప్లాన్స్ ఉండాలి, ప్రణాళికలు ఉండాలి. హడావుడిగా వెళ్ళకూడదు. అదే విధంగా సేవకుడు కూడా ఇట్ట చెరలో ఉన్న వారిని విడిపించడానికి కాస్త ఓపికతో సాధువుగా వారి ఎడల ప్రవర్తిస్తే వారికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? చెరలో నుండి విడుదల కలుగు చేస్తాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము సంతోషముగా మారును, నీ కలతల కన్నీరు తొలగిపోవును. కలత చెందకు సోదరా, కలత చెందకు సోదరి, కలత చెందకు సోదరా, కలత చెందకు సోదరి. నీ దుఃఖము సంతోషముగా మారును, నీ కలతల కన్నీరు. హల్లెలూయా. నీకు అర్థమైందా? సాతాను స్వాధీనములోనికి ఒక దేవుని బిడ్డ వెళ్తున్నాడంటే దోషములు తెలుసుకోలేకపోవటం, దోషములు తెలియపరిచే సేవకుల మీద ఎదురు తిరగటం, అలాగే దోషములు తెలియపరిచే అసలు సేవకులే లేకపోవటం. దాని స్తోత్రం. ఈ విధమైనటువంటి లోపాలున్న వారిని సాతానుడు చెర తీసుకొని పోతాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది సాతాను చెరలో ఉన్నారు ఈ రోజున. ఎంతోమంది భర్తలు, భార్యలు. ఏంటి ఆ చెర? ఒకడిని త్రాగుడనే సెల్లో కట్టేశాడు, ఒకడిని సినిమాలనే సెల్లో కట్టేశాడు, ఒకడిని వ్యభిచారం అనే సెల్లో కట్టేశాడు, బంధించేశాడు. ఈయన అండమాన్ జైలుకి వెళ్ళినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, అక్కడ సెల్లు చూసానండి. చాలా ఉన్నాయి, వందల కొలది ఆ సెల్లు ఉన్నాయి. లోనికి వెళ్ళినప్పుడు ఆ కడ్డీలు అవన్నీ చూస్తే ఎంతెంతలా ఉన్నాయి. ఒక్కసారి ఆ సెల్లోకి వెళ్తే, అంటే ఇప్పుడు సబ్ జైలు, తర్వాత సెంట్రల్ జైలు, తిహార్ జైలు, ఇవి కూడా ఇక్కడ కూడా వీడు తప్పించుకుంటాడు అనుకుంటే అండమాన్ జైలు వేసేవాళ్ళు, చుట్టూ సముద్రం. నాకు డౌట్ వచ్చి అక్కడ గైడ్ని అడిగాను, దీంట్లో ఒకసారి అంటే ఇక్కడికి ఒకసారి ఒక ఖైదీ వస్తే ఇంక వెళ్ళగలడంటే ఇంక వెళ్ళేది లేదండి, తప్పించుకునే ఛాన్స్ లేదు, చచ్చిపోవటమే. ఎన్నో రకాలైనటువంటి శిక్షలు అండి అక్కడ. నాకు అనిపించింది సాతానుడు కూడా మనుషులే ఎంత బందోబస్తు కలిగిన సెల్లు సిద్ధపరిచారంటే సాతానుడు సెల్ ఇంకా భయంకరంగా ఉంటాయి. వాడి చెరలోనికి పోకుండానట్లు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది జైల్లో పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి?
పౌలు శిలల్ని చెరలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేతులకు గాయాలయ్యాయని, కాళ్ళకు గాయాలయ్యాయని, నీరసం వచ్చిందని, అయితే ఏదైనా బలహీనంగా ఉన్నామని ప్రార్థన మానుకోలేదు, స్తుతించడం మానుకోలేదు, ఆరాధించడం మానుకోలేదు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది సాతాను జైలు, సాతాను చెర. ఇక్కడ మనం మౌనంగా ఉండే సమయం కాదు, ఇక్కడ మనము నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు. ఏం చేయాలి? ప్రార్థన ప్రారంభించాలి, కీర్తనలు ప్రారంభించాలి, శక్తివంతమైన విమోచన గీతాలు పాడాలి, ఆరాధించాలని మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా విడుదల నాయకుడా మాకు విడుదలనివ్వు, విడుదల నాయకుడా మాకు విడుదలనివ్వు, మా తోటి ఖైదీలకి విడుదలనివ్వు. నీ శక్తి దిగును గాక, నీ శక్తితో బంధకాలు తెగిపోవును గాక, సరసాల పునాదులు కదిలించబడును గాక. గొప్ప విడుదల ఇప్పుడు మీరు చూడాలి అని ప్రార్థన చేస్తే వారు సంఖ్యలు తెగిపోయినాయి, తోటి ఖైదీల సంఖ్యలు తెగిపోయినాయి. చెరసాల పునాదులంట అలా అలా కదిలి గేట్లు ఎక్కడ ఊడిపడిపోయి గోళ్ళ కూలిపోయినాయి. ఒక బాంబు పెట్టినట్టుగా, ఒక మిస్సైల్ వేసినట్టుగా పోమనిపోయింది. అప్పుడు పెట్టారు చెరసాలలో చాలా మంది ఇళ్లలో ఉన్నాయి ఇప్పుడు సాతాను చెరసాల. అవన్నీ నువ్వేం చేయాలి? బాగా శక్తివంతంగా ప్రార్థన చేసి విడుదల చేయాలి, విడుదల చేయాలి శక్తివంతంగా. ఆయన ఇదిగో ఈవిడికి ఓ భయంకరమైన అలవాటునే చెరలో పెట్టేశాడు. ఇదిగో ఇతనికి ఒక చెరలో పెట్టేశాడు, ఒక లోపం పెట్టి. వీళ్ళందరికీ విడుదల కలగాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? శక్తివంతమైన ప్రార్థన. ఏ ప్రార్థన? తూతు మంత్ర ప్రార్థనలు కదండి, శక్తివంతమైన ప్రార్థనలు. జయము జయము యేసు రక్తములో, విజయము యేసు నామములో, జయము జయము యేసు రక్తములో, విజయము యేసు నామములో, జయము జయము. అందరూ అలా ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరైనా సాతాను బంధకాల్లో ఉంటే వారికి విడుదల కలగలేస్తున్నామములా. పౌలు శీలల వలె మనం ఒక ఆత్మశక్తి బలముతో ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోవాలి, ఇస్తున్నామములా విడుదల కలగాలి. మోకాళ్ళొంచండి. పౌలు వలె శీల వలె బలంగా ప్రార్థన చేయాలి. జయము జయము యేసురా, విజయము యేసు నామములో, జయము జయము యేసు నామములో, ఆమేన్ ఆమేన్. జయము జయము యేసు నామములో, విజయము యేసు నామములో, 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 జయము జయము యేసు నామములో, విజయము యేసు నామములో. విడుదల 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 కలుగునగాక, విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి చెరలో నుండి విడుదల కలగాలి, రెండోది బలహీనతల నుండి విడుదల కలగాలి. చాలామంది దేవుని బిడ్డలు, నా ప్రియమైన బిడ్డలారా, బలహీనతలతో ఉంటున్నారు. బలహీనతలతో వాక్యం చెప్తున్న మాట లూకాసు వార్త 13:12 చదవండి. 13:12 లూకాసు వార్త 13:12. ఇక్కడ
నడుమంగిపోయిన ఒక స్త్రీ 18 ఏండ్ల నుండి ఆ దయ్యము చేత బలహీనపరచబడి కింద కొంగి చూస్తుందంట. క్రైస్తవ్యములో బలహీనలు ఎవరో తెలుసా? ఎప్పుడు భూమిని చూసేవారు, డబ్బు చూసేవారు, ఆశలు, శరీర ఆశలతో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ సాతాను ఏం చేశాడు? బలహీనపరిచాడు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, ఒక్కలు చదవండి, అమ్మా నీకు విడుదల కలిగింది అన్నాడు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. నీ బలహీనత నుండి నీకు విడుదల కలిగింది. దేని నుండి విడుదల కలగాలి? రెండోది బలహీనతల నుండి. బలహీనతలు 2 రకాలుగా ఉంటాయి. శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత. శరీర బలహీనత ఉన్నప్పుడు అడుగడుగున రోగాలు, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదు. హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, వేలకు వేలు ఖర్చు పెడతా ఉంటారు. కాసేపు తలనొప్పి, కాసేపు గుండెలు నొప్పి, కాసేపు నడువులు నొప్పి, కాసేపు ఆ నొప్పి ఈ నొప్పి. కొంతమంది మంచంలోనే ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభువారు చూస్తున్నటువంటి తల్లి 18 ఏండ్ల నుండి బలహీనపరచు ఆత్మచేత బంధించబడి ఉంటే యేసు ప్రభువారు ఆమెను చూసి, అమ్మా ఇట్లా రా అని చెప్పి, నీ బలహీనత నుండి నువ్వేం పొందావు? విడుదల పొందావు అన్నాడు. ఆ యేసయ్య ఈ రాత్రి నీతో కూడా అంటున్నాడు, అమ్మా అయ్యా మీ బలహీనత నుండి మీరు విడుదల పొందారు అని. నేను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది బలహీనత నుండి విడుదల పొందాలనుకుంటారు? చేతులు ఎత్తండి. ఒక్కసారి మోకాలు ఉంచండి. ఒక్కసారి. అది ఏ బలహీనత అయినా, శరీర బలహీనత అయినా, ఆత్మీయ బలహీనత అయినా, యేసు నామములో విడుదల కలుగుతుంది. మన యేసయ్య విడుదల కలుగు చేయవాడు, విడుదల కలుగు చేయవాడు. అమ్మా నీ బలహీనత నుండి విడుదల కలిగింది అంటున్నాడు. ఈరోజు నీతో అంటున్నాడు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీకు విడుదల కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల, 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 విడుదల. ఈ విడుదల సమీపిస్తుంది. నా యేసు నామములో ఈ విడుదల సమీపిస్తుంది. ఈ విడుదల సమీపిస్తుంది. ఈ విడుదల సమీపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విడుదల సమీపిస్తుంది. ఈ విడుదల సమీపిస్తుంది. నా యేసయ్య నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. జయము జయము యేసు విజయము, విజయము యేసు నామములో, జయము జయము యేసు రక్తములో, విజయము యేసు నామములో, జయము యేసు రక్తములో, విజయము యేసు నామములో, జయము జయము యేసు రక్తములో, విజయము యేసు నామములో, 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 విజయము యేసు నామములో. విడుదల, విడుదల. అది ఏ బలహీనతైనా దేవుడు నీకు విడుదలనిచ్చి గొప్ప కార్యములు జీవితంలో చేస్తాడు. అద్భుత కార్యములు చేస్తాడు. ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నా, ఆ యేసు గాయపడిన హస్తం నీ మీద చాపబడింది. ఆ యేసు రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. గొప్ప విడుదలను పొందుతున్నావు. గొప్ప విడుదల పొందుతున్నావు. గొప్ప విడుదల పొందుతున్నావు. గొప్ప విడుదల పొందుతున్నావు. గొప్ప విడుదల పొందుతున్నావు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో.
హల్లెలూయా. బలహీనతల నుండి విడుదల చేయ దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. కూర్చోండి. అమ్మా అమ్మా, నీ బలహీనత నుండి నీకు అమ్మా అని పిలిచాడు. చూడండి, ఈమె ఎవరు? అబ్రహాము కుమార్తె. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయితే ఈమె ఎవరు? విశ్వాసి. విశ్వాసకి ఏం పట్టింది? పిశాచి. ఇప్పుడు ఏం కలిగింది? విడుదల. ఆ విడుదల కలగనప్పుడు ఆమె తల ఉంచి ఎటు చూసింది? క్రిందకు చూసింది. నడుము మీద ఎవరు కూర్చున్నారు? సాతానుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, శరీర బలహీనతలతో కొంతమంది వేధించబడుతున్నారు. చాలాసార్లు మీరు అనుకుంటారు కొన్ని రోగాలు ఏదో సహసిద్ధంగా వచ్చాయి, ఇక మనం వేలకు వేలు దారబోయాలి హాస్పిటల్లో అది అనుకుంటారు. దాని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తా లోన ఆపరేషన్ థియేటర్లో ఆయన లోనికి వెళ్ళినటువంటి ఆ నర్సులు, కంపౌండర్లు అందరిని పిలిచి ఆపరేషన్ ప్రారంభించే ముందు గంట సేపు ప్రార్థన చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తున్నాడు. అప్పుడే దీన్ని పెట్టారు. ఇంగ్లీష్లో చాలాసేపు ప్రార్థన చేశాడు. ఆయన ఏం చేశాడంటే, ప్రభువా మేము ఏమీ చేయలేదు, నువ్వు మాత్రమే చేయగలిగేది. ఏదో మా వృత్తి రీత్యా ప్రయత్నం చేస్తున్నాం అంతే, ఇది సక్సెస్ అవ్వాలని మీరు కృప చూపండి. మా అందరికంటే పెద్ద డాక్టరవు నీవయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళకు కూడా తెలుసు అసలు డాక్టర్ ఎవరని. యేసయ్య. చూడండి, వాళ్ళకు కూడా నమ్మకం ఏంటంటే మా వలన జరిగిద్దని కాదు, ఆయన వలనే జరిగిద్ది. గంట సేపు ప్రార్థన చేయించాడండి అందరి చేత ఆపరేషన్ థియేటర్లో. దేవుని స్తోత్రం కలుగును కాక. మన దేవుడు మనతో అంటున్నాడు, నీ విడుదల బలహీనతల నుండి. ఇప్పుడు ఆత్మీయ బలహీనత కూడా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఈవిడికి 18 ఏళ్ల నుండి ఆ దేహం మీద కూర్చున్నగా సాతాను శక్తి, ఆ సాతానుడు 18 ఏండ్లు ఆమె మీద ఉండటం వలన ఆమె తల కిందకి ఇలా చూసేదండి. పైకి చూసే అనుభవం లేదు. దేవుని బిడ్డల కిందకు చూడాలా, పైకి చూడాలా? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకి చూడాలి, పైన వాటిని ఎతకాలి. కానీ ఎటు చూస్తుంది? కిందకి. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆమెను పిలిచి ఆయన ఆ దయ్యాన్ని గద్దించాడో, దాని నుండి విడుదల కలిగిన తర్వాత ఈ రోజున ప్రీతిని పెట్టారా, ఆ విడుదల కలిగిన మరుక్షణమే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచెను. కొడు చప్పట్ల గట్టిగా. చక్కగా నిలబడితే నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నీ ప్రవర్తన క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటావు నువ్వు. ఆమె చక్కగా నిలబడి, ఆ వాక్యం చదవండి. ఆమె చక్కగా నిలబడి, ఆ దయ్యం కూర్చున్నప్పుడు వంకర టెంకరగా ఉంది, దయ్యం పోయిన తర్వాత చక్కగా నిలబడింది. నీ మీద దయ్యం ఉంటే వంకర టెంకరగా ఉంటావు. నీ బుద్ధులు, నీ మాటల ప్రవర్తన అంతా వంకర టెంకరగా ఉంటారు. సంఘానికి దేవుడు సంఘాన్ని దేనికి పోల్చాడు తెలుసా? తాటి చెట్టుతో. నా ప్రియ ఇది అంటాడు, నా ప్రియురాల సుందరి సఖీ, నువ్వు తాళ చెట్టు అంత తిన్నని దానివి అంటాడు. అంటే చక్కగా ఉండాలంటే సంఘం. ఎందుకని? మనం చక్కగా అక్కడికి వెళ్ళటానికి. దేవుని స్తోత్రం. చక్కగా నిలబడాలి, చక్కని మార్గంలో నడిపించబడాలి, చక్కని ఉపదేశం వినాలి, చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి, చక్కగా భూమి మీద బ్రతకాలి. వంకర టింకర బ్రతుకులు దేవునికి మహిమను తీసుకురావు. ఈ రాత్రి నా దేవుడు మీ జీవితాలను చక్కపరచును గాక, చక్కగా నిలబెట్టును గాక. చక్కగా నిలబడినట్లు ఈ మీద ఉన్నటువంటి ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి ఏం చేసింది? మహిమపరిచింది. ఈ రోజున నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మనం 2 రకాల మహిమలు దేవుడికి చెల్లించాలి. దేహముతో మహిమపరచాలి, ఆత్మతో మహిమపరచాలి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగరా? దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి అంటాడు. యోహాను సువార్తలో అంటాడు, ఆరాధించువాడు ఆత్మతోను
అంటే ఎన్ని రకాల ఆరాధనలు జరగాలి దేవునికి? దేహముతోను ఆత్మతోను. దేహముతో మహిమపరచాలి, ఆత్మతోను మహిమపరచాలి. ఈ మహిమపరిచే ఈ అనుభవం రావాలి అంటే చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడాలంటే విడుదల కలగాలి. విడుదల కలగాలంటే దేవుని హస్తము నీ మీద పడాలి. చప్పట్ల గట్టిగా హల్లెలూయా. దేవుని హస్తము నీ మీద పడాలి. దేవుని హస్తం ఎవరిని తాకింది? దేవుని హస్తం ఎవరిని తాకింది? కుష్ఠరోగి వచ్చి, అయ్యా నన్ను శుద్ధీకరణ చేస్తావా అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేస్తావా అంటే, నాకిష్టమే. నేను చెయ్యి చాపి కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. వినయముగా చాలా తగ్గింపుతో బతిమాలుకొని ప్రార్థన చేసే వారి మీదకి దేవుని హస్తం వస్తుంది. ఆమేన్. ఈరోజు దేవుని హస్తం నా మీద పెట్టబడాలి అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నువ్వు వినయంగా ఉండాలి, బతిమాలుకోవాలి, దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలి. నేను ఎంతటి వాడనో, ఏముంది నాలో నేను దుమ్మునయ్యా, బూడిదనయ్యా, పురుగునయ్యా, చచ్చిన కుక్కనయ్యా, అయ్యా పాపినయ్యా, పాపులలో ప్రధానుడనయ్యా అని భక్తులు పలికిన మాటలు మీరు గమనించారా? ఎంత తగ్గింపు, ఎంత వినయం. వారందరి మీద దేవుని హస్తం ఉన్నది. వారు దేవుని మహిమపరిచారు. గొప్ప విడుదల పొంది ఏ దేశం వెళ్ళినా దేవుని సాక్షులుగా జీవించారు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వినయము కావాలి, విధేయత కావాలి, తగ్గింపు కావాలి, నమ్రత కావాలి, దీన మనసు కావాలి. ఎందుకో తెలుసా? దేవుని హస్తం నీ మీద ఉండాలి. దేవుని హస్తం నీ మీద పెట్టబడితే నీ వంకర టింకర బ్రతుకు చక్కగా నిలబడితే. రెండోది, ఒకసారి యేసు ప్రభువారి దగ్గరికి చిన్న పిల్లలను తీసుకొచ్చినప్పుడు శిష్యులు అంటారు, ఆయన వేరే బిజీలో ఉన్నాడు, తీసుకురామాకండి అంటాడు. అన్నప్పుడు యేసు ప్రభువారు అంటాడు, చిన్న పిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి అని ఆహ్వానం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడంట వాళ్ళ మీద చేతులు పెట్టాడంట ఆయన. నేను స్తోత్రం కలుగునగాక. చిన్నపిల్లల మీద ఏం పెట్టాడు? చేతులు పెట్టాడు. ఈ రోజున నువ్వు ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞానం గలవాడివైనా, ఎంత తెలివైన దానివైనా, ఎంత డబ్బున్నోడివైనా, ఎంత అందగాడివైనా, అందగతివైనా, దేవుని దగ్గర పసిపిల్లల్లాగా ఉండాలి. మీరు దేవుని దగ్గర చిన్న పిల్లల్లాగా ఉండాలి. యోహాను పత్రికలలో మీరు గమనించండి. చిన్న పిల్లలారా ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా. యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి ఏమన్నాడు? పిల్లలారా, చిన్న పిల్లలారా. ఆయన దృష్టికి అందరూ చిన్న పిల్లలాగా ఉంటేనే ఆయనకి ఇష్టం, పెద్దవాళ్ళలాగా ఉండటం ఇష్టం లేదు. సౌలు అంటే పెద్దవాడు. సౌలుని ఏం చేశాడంటే చిన్నోడిగా మార్చాడు. పౌలు అంటే చిన్నవాడు అర్థం. సౌలు అంటే పెద్ద, తర్వాత పౌలు అంటే చిన్నవాడు. అంటే పెద్ద మేధావుని అని, ఫిలాసఫీ అని విర్రవెగిన సౌలుని. అట్టుంటే నీ జీవితం నాకు ఇష్టంగా ఉండదు. నువ్వు నా ఎదుట చిన్నోడిలాగే ఉండాలి. నేను స్తోత్రం కలుగునగాక. ఒకసారి పౌలు అంటాడు, సింహం నన్ను మింగాలని, సింహాల బోల్లో నన్ను ఏదో చేయాలని కొంతమంది కుట్ర పన్నారు, కానీ దేవుని హస్తము నన్ను బలపరచాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని హస్తము నన్ను బలపరచెను, సింహాల నోటు నుండి నేను తప్పించబడ్డాను అంటాడు. దేవుని హస్తము పౌలుకు తోడుగా ఉంది. దేవుని హస్తం పిల్లలకు తోడుగా ఉంది. దేవుని హస్తము ఒక దినాన ఏలియాకి అలాగే ఆహాబుకి పందెం. యజ్జరెయేలు గుమ్మాన్ని తాకాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రథం మీద ఆహాబు ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్ల ప్రయాణం. ఇక్కడ ఏలియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళ మీద దిగిపోయాడంట. దిగిపోయి కన్నీళ్లు విడుస్తున్నాడు. దేవుని హస్తము ఏలియాని బలపరచక ఆహాబు కంటే, గుర్రముల కంటే, రథముల కంటే యజ్జరెయేలు గుమ్మమును తానే ముందు చేరుకున్నాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. విశ్వాస యాత్రలో, ఈ పరుగు పందెములో నువ్వు ఓపికగా పరిగెత్తాలి అంటే దేవుని హస్తము అనుక్షణము నిన్ను బలపరుస్తూ ఉండాలి. దేవుని హస్తము నీ మీద ఉండాలి. దేవుని హస్తము నిన్ను తాకుతూ ఉండాలి. దేవుని హస్తము నిన్ను నడిపిస్తూ ఉండాలి. దేవుని హస్తము నిన్ను పట్టుకోవాలి. దేవుని హస్తము నిన్ను దీవించాలి. దేవుని హస్తము నిన్ను స్వస్థపరచాలి. దేవుని హస్తము నిన్ను నిలబెట్టాలి. ఆ హస్తము ఎవరి మీద ఉంటుంది? వినయమగయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరణ చేస్తావా? చెయ్యి చాపి ముట్టుకున్నాడు. పిల్లలు వచ్చి అయ్యా వాళ్ళ మీద చేతులు పెట్టాడు.
ఏలియా మీద చెయ్యి పెట్టాడు, పౌలు మీద చేతులు పెట్టాడు, అందరి మీద పెట్టాడు దేవుడి చేతులు. ఇదిగో ఈ విధమైనటువంటి క్వాలిటీస్, ఈ అర్హతలు ఉన్న వారి మీదే చాలామంది యేసయ్యా నా మీద చేయి పెట్టయ్యా, కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మమ్మల్ని కూడా అన్నయ్య చేయి పెట్టి ప్రార్థన చేయన్నయ్యా అంటారు. నా ప్రీతిని పెట్టారు, మాకు కూడా ప్రేరేపణ రాదు కొంతమంది మీద, అర్థమైంది. చెవులకి ముక్కులకి దరిద్రాలన్నీ వేసుకొని అన్నయ్య పెట్టన్నయ్య చేయి పెట్టన్నయ్య అంటారు. తన స్తోత్రం కలుగునగాక. నా చెయ్యి పెడితేనే మీకు ఏదో కలిగిద్ది అనుకుంటే దేవుని చెయ్యి మీ మీద పడితే తన స్తోత్రం కలుగునగాక. దేవుని హస్తముని నిన్ను తాకినప్పుడు నీ బలహీనత నుండి నీకు విడుదల కలిగింది. హల్లెలూయా. అదృశ్య నీ హస్తం నన్ను ముట్టగా, అదృశ్య నీ హస్తము నన్ను ముట్టగా, ఆవరించిన రుగ్మత తొలగి తిరిగి లేచే నీ ప్రేమ పాడాలి ఆ ప్రేమ అమృతము, నీ ప్రేమ అపారము, ఆ ప్రేమ అమృతము, నాయడా నీకు ఇంత ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కసారి నా దేవుని హస్తం మిమ్మల్ని తాకిందా? అసలుకి ఈ అనుభవాలు ఉన్నాయి మీకు? అసలుకి ఒక్కసారన్న దేవుని హస్తం మిమ్మల్ని అట్లా తాకిందా? ఒక్కసారన్న ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి నీ హస్తం నన్ను టచ్ చేయాలి ప్రభా. దేవుని స్తోత్రం. 22 సంవత్సరాల కిందట నన్ను తాకింది ఒకసారి దేవుని హస్తం. దేవుని స్తోత్రం. దేవుని హస్తము తాకితే ఆ దేహాలు వేరుగా ఉంటాయి, ఆ పవర్స్ వేరుగా ఉంటాయి, ఆ బలం వేరుగా ఉంటుంది. చూడండి, యెహోవా హస్తం ఏలియాని తాకగా రథము కంటే కూడా, చూడండి ఎంత దేవుని హస్తం. కూర్చొని ఏడవండి, ఒక్కసారి నన్ను తాకయ్యా, ఒక్కసారి నన్ను ముట్టుకో ప్రభా, అసలు నీ హస్తం నేను చూడాలనుకుంటున్నాను. దేవుని దగ్గర అడగండి. తన స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పేతురును తాకింది హస్తం, పేతురును తాకింది. మునిగిపోయేవాడిని హస్తం ఏం చేసింది? లేపింది. నేను స్తోత్రం కలుగును గాక. రెండోది బలహీనతల నుండి విడుదల. మూడోది నా ప్రియమైన బిడ్డలారా, మనకి 146వ కీర్తన 7వ వాక్యం చదవండి. 146వ కీర్తన 7వ వాక్యం. 7 త్వరగా. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఎవరినంట? బంధించబడిన వారిని విడుదల చేస్తాడంట. దాని స్తోత్రం కలుగును గాక. బంధించబడిన వారిని అంటే చెరలో బంధించడం వేరు, మామూలుగా బంధించబడటం వేరు. మామూలుగా బంధించడం అంటే ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ఆయుధాలు ఉన్నాయి, చేతులు లేగవట్లా, ఏం చేయాలి? బంధించబడ్డారు. దాని స్తోత్రం కలుగును గాక. ఒక రాత్రి పేతుర్ని జైల్లో వేసినప్పుడు బంధించబడ్డాడు. ఇటు 8 మంది, ఇటు 8 మంది, 16 మంది సైనికుల మధ్యలో బంధించబడి ఉంటే సంఘమంతా ఏకముగా కూడి ఏం చేసింది? అందరి కొరకు ప్రార్థన చేసింది. అందరూ కలిసి పేతురు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి చీకట్లో ఉన్నటువంటి పేతురు యొక్క ఆ గది అంతా వెలుగుమయముగా ప్రకాశించిందంట. దేవుని దూత తట్టిందంట, లేపిందంట. ఒకసారి నీ చేతులు చూసుకో అన్నప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. ఆ తర్వాత లేపి నడిపిస్తుంది. మొదటి గేటు తెరవబడినో, రెండో గేటు తెరవబడినో. ఎక్కడైతే ప్రార్థన ప్రారంభమైందో ఈ బంధించబడ్డ వాడు మరలా అక్కడికే నడిపించబడ్డాడు. గట్టిగా చెప్పండి. ఇక్కడ ఆత్మీయ అర్థం చెప్పంటారు మీకు. ఎక్కడైతే ప్రార్థన ప్రారంభమవుతుందో బంధించబడ్డ వారిని కరెక్ట్గా ఆ సంఘానికే దేవుడు నడిపిస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా.
ఆ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికే నడిపిస్తాడు దేవుడు. పేతురును చూడండి, బంధించబడ్డ స్థలము నుండి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి నడిపించాడు. ఇంకోసారి తీసుకెళ్ళింటే ఆ దేవదూత, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే బంధించబడ్డ నీ వారందరూ నీ దగ్గరికి వస్తారు. బంధించబడ్డ వారందరూ ఇదిగో నీ ఆలోచన అడగటానికి వస్తారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అత్యాసక్తితో ఆసక్తితో ప్రార్థన చేయటం మానుకోకూడదు. ఎంతమంది బంధించబడి ఉంటున్నారు. ఈ బంధించబడినప్పుడు దైవజనుడు కూడా ఏం చేయలేకపోయాడు. ఇంకెట్లా చచ్చిపోతా కదా, ముసలోండి కదా అనుకున్నాడు. అతను అనుకొని ఉంటాడు, ఇక లేదు నాకు జీవితం, నాకు ముందు యాకోబుని చంపేశారు, పస్కా పండగ అడ్డం వచ్చింది, నన్ను కూడా లేపేసేవాళ్ళే, ఇంకెట్ట పోతా కదా అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా నీ ద్వారా చాలా సేవ జరగాలి, అనేక ప్రాంతాల్లోనూ సాక్షిగా నిలబడాలి. నీ జీవితం ఇంతటితో అయిపోలేదు, ఇంతటితో ముగించబడదు, ఇంకా చాలా ఉంది నీకు భవిష్యత్తు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు ఇక ఆశలు లేవయ్యా, ఇక బ్రతుకుతున్న ఆశలు లేవు, అయిపోయిందిలే అయ్యా, ఇంకేం చేస్తా కానీ అనుకుంటావా? నా దేవుడు చెప్తున్నాడు, నీకు విడుదలనిచ్చి విమోచించి ఆయన మహిమగల చిత్తమును నీ ఎడల నెరవేర్చి అనేక ప్రాంతాల్లో సాక్ష్యం నిలబెట్టి ఆయన మహిమార్థమై నిన్ను పరిచర్యలో వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకిక ఆశలు లేవాను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమారింప నా నాగభయమేచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. 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 మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఇంకేం చేస్తాం. ఆ మధ్య నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, నాయన ఇన్ని సంవత్సరాలు ఇక నీ సేవలో నేను సేవ చేస్తూనే ఉన్నాను, అలసిపోయాను ప్రభా, ఇక ఇది అని నేను నా ప్రియమైన బిడ్డలారా బాగా నిరాశ చెంది పడుకున్నా. దేవుడు నాకు కళ చూపించాడు. వేలాది మంది జనం నా ముందు కనపడుతున్నారట. అంటే నేను అనుకున్నాను, ఇంక చాలే నాయన, ఇంక నా తర్వాత వల్ల వాడుకో, నేను బాగా అలసిపోయాను 20 సంవత్సరాలు, ఇంకా వాళ్ళని నా ఆత్మీయ బిడ్డలను వాడుకోండి ఇది అన్నప్పుడు నాకు ఆ కళ చూపించాడండి. నీ పని అయిపోయిందని అనుకుంటున్నాను, ఈ కళ చూడన్నాడు. వేలాది మంది ఆటోలు, బస్సులు, ఇంకా ఎన్నెన్నో ఆపారంట. ఆపినప్పుడు ఆ మీటింగ్ జరుగుతుంది. నేను దూరంగా నిలబడ్డానంట. నిలబడితే ఏం జరిగింది తెలుసా? ఆ నిలబడినప్పుడు ఆ స్టేజ్ మీద అక్కడ ఇక్కడ నా ఫోటోలు పెట్టారంట. జర్మీ అన్న వచ్చేది మీటింగ్గా. నేను అంటున్నానంట, ఈ మీటింగ్ నేను రావడం ఏంటి అది ఇది అని చెప్పి దూరంగా నిలబడితే అక్కడ నుండి మైక్లోండి అనౌన్స్మెంట్ చేస్తున్నారంట. దైవజనులు జెర్మియా గారు వచ్చి వాక్యము చెప్తారు. నేను అంటున్నాను, నేనేదో దాన్ని పోతున్న మీటింగ్కి వచ్చినట్టుగా నేనేదో ఇక్కడ నిలబడ్డాను, నా మీటింగ్ ఏందనంటే దేవుడు చెప్తున్నాడు, హల్లెలూయా, ఇలాంటి ఎన్నో చేయవలసింది ఉంది, నువ్వు నీ పని ఇంకా అయిపోలేదు అన్నాడు. చప్పట్లో కొట్టి కడిగి హల్లెలూయా. అట్లా వస్తా ఉంటే అసలు ఈ మీటింగ్ పెట్టినట్టు కూడా నాకు తెలియదు కదా. ఏంటనంటే
నీకు తెలియని నేను ఎన్నో నీకు తెలియకుండా చేయబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఇప్పుడు పేతురు కూడా అండి, ఇక అయిపోయిందిలే, ముసలోడిని అయిపోయా, ఇంకేమంది చంపేస్తారు నన్ను, ఇంక సార్లు ఇంతవరకు సేవ అని అనుకున్నాడు. ఆ తర్వాత విడుదల చేసి అపోస్తుల కార్యంలో ఇది జరిగింది కదా, 12వ అధ్యాయంలో. ఆ తర్వాత ఎంత సేవ జరిగించాడు తెలుసు అతని ద్వారా. ఇతను బంధించింది ఎక్కడ? యెరూషలేములో. కానీ ఇతను ఇటలీ వెళ్ళాడు, స్పెయిన్ వెళ్ళాడు, రోమ్ దేశం వెళ్ళాడు. ఒకసారి రోమ్లో నుండి పారిపోతున్నాడు, అక్కడ చంపేస్తారేమోనంటే ఒక గోడ మీద నుండి దింపారు పేతురు. వెళ్ళిపోతున్నప్పుడు అంటే కొన్ని దశాబ్దాల పరిచర్య మళ్ళీ అతని ద్వారా దేవుడు. కానీ జైల్లో ఉన్నప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాడుగా. ఈరోజు మీతో కూడా అంటున్నాడు, ఇక మా పని అయిపోయింది, లేక మేమేం చేస్తాం అది ఇదని. మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోయినా మీ కొరకు ప్రార్థన చేసే ఒక సంఘము పేతురుకున్నట్టుగా మీకు ఉంది. దేవుని స్తోత్రం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఒక బలమైన ఒక సమూహాన్ని ఇచ్చాడు. ఏ చిన్న సమస్య వచ్చినా ఫలానా సంఘంలో ఒక విశ్వాసి బాగలేదంట అనగానే అందరూ కాబట్టి కొందరు అయినా ప్రార్థన చేస్తారా లేదా? ఎంత బాధ్యత కలిగిన సంఘము మీ వెనకాల ఉంది కనుక మీరు భయపడాల్సిన అవసరమో లేదో. హల్లెలూయా. బాధపడాల్సిన అవసరం లేదు. నీ వారు, నీకు సంబంధించిన వారు నేను విడిచిపెట్టిన మహిమగల దేవుని కృప, ఆయన సంఘము నిన్ను ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టదు. ఆ కళ చూపించిన తర్వాత నాకు నా ప్రియమైన బిడ్డలారా హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాస్తవానికి నేను ఈ సంవత్సరం పాట కూడా ఆపేద్దాంలే అనుకున్నా. ఏది పాట ఆంగేం పాడతాంలో చాలా రేట్లు పెరిగిపోయినాయి, ఏదో అట్లా రాసి మామూలుగానే పాడదాంలే అనుకున్నా. కానీ ఒక వ్యక్తి సూటిగా ప్రశ్నిస్తారు చూడండి, అట్లా ఒక వ్యక్తి మాట్లాడినట్టుగా ఒక బ్రదర్లో ఉండి మాట్లాడాడు. ఎప్పుడు అతని ముఖంలో ఉండి అంత సీరియస్నెస్ చూడలే నేను. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన తలాంతుని ఎందుకు మరుగు చేస్తున్నావు? నీకోసమా పాడేది? ఎంతో మంది విని ఆదరించబడబోతున్నారు, నువ్వెందుకు ఆపుతున్నావు? అంటే తను ఏమంటారంటే ఒక దైవావేశంతో మాట్లాడు. కానీ తర్వాత అడిగా, నువ్వేంటో అంత ఆవేశంగా మాట్లాడాడు? నాకు తెలియదు అన్న, ఎందుకు అట్టొచ్చింది అన్నాడు. దేవుడు కొన్నిసార్లు ఎవరో ఒకళ్ళు ఉండి మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఈ సమయంలో బాగా గొంతు ప్రాబ్లం అయిపోయింది, ఎలా పాడాలా ఏంటని చాలా అనిపించింది. కానీ నా ప్రియమైన బిడ్డలారా చెప్తాను తర్వాత మీకు ఆ స్టోరీ. దేవుని స్తోత్రం. అంటే కొన్ని సందర్భాల్లో మీరు కూడా అనుకుంటారు, ఇంకేముందరే మా బ్రతుకు అయిపోయింది, రోగాల పాలు అయిపోయాం, అది ఇది అని. కానీ దేవుడు అంటున్నాడు, బంధింపబడిన వారికి ఏం కలుగుతుంది? పేతురుకు విడుదల కలిగిందా లేదా? ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని, నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు, భయపడద్దు, ప్రార్థన చేయండి. నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు. నా వెనకాల దేవుడు ఉన్నాడు, నా వెనకాల సంఘం ఉంది, దైవజనులు ఉన్నారు, నాకు ఖచ్చితంగా విడుదల కలిగిద్ది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతోమంది బంధించబడుతున్నారు. అంటే సాతానుడు బంధిస్తున్నాడు వాడబడకుండా. కానీ నీకు తెలియదు నీకు ఎన్ని తలాంతులు ఉన్నాయి, నీకు తెలియదు నీకు ఎన్ని వరాలు ఉన్నాయో, నీకు తెలియదు నీలో ఎంత మంట ఉందో. అది దేవుడికి మాత్రమే తెలుసు. రెండోది సాతానుడికి తెలుసు, సాతానుడికి కూడా తెలుసు. వాడికి తెలియబట్టే కదా బంధించేసేది. అందుకని ఒకవేళ తెలుసో తెలియ బంధించబడినా నా ప్రియమైన బిడ్డలారా, పైన ఆత్మ నీ మీద ఎప్పుడూ నిన్ను బలపరచాలని సిద్ధంగా ఉంది. సాంసోను ఒక దినాన బంధించి తీసుకొచ్చారు. ఇశ్రాయేలీలు అంటారు, ఏరా సాంసోను, వాళ్ళ జోలు ఎందుకు పోయావరా, వాళ్ళ పొలాలు ఎందుకు తగలబెట్టావరా, మమ్మల్ని పిచ్చి కొట్టి చంపేశారా మన వాళ్ళని, వాళ్ళు నిన్ను పట్టిపోతే మిగతా వాళ్ళందరూ చంపేస్తామంటున్నారా, ఏంట్రా మాకు ఈ పరిస్థితి అంటే, అప్పుడు సంసోను అంటాడు, నా వల్లే కదా మీకు ఈ సమస్య, సరే నన్ను బంధించండి, నన్ను బంధించి వాళ్ళకి అప్పగియండి, మీరు వెళ్ళిపోండి, ఇక తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటా. దేవుని స్తోత్రం. పాపం మొత్తానికి బంధించి తీసుకొస్తుంటే వీళ్ళు జైలు కొట్టుకుంటున్నారు. ఎవరో
ఫిలిష్తీయులు అయిపోయిందిరా సాంసోనుడి గడి పని, అయిపోయింది 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 అయిపోయిందిరా ఇడి పని. అయ్యా ఫిలిష్తీయులారా, ఇదిగో మీరు సాంసోన్ని అప్పగిమ్మన్నారు, కట్టేసి తీసుకొచ్చి ఇచ్చాం, ఇక మాకు బాధ్యత లేదు, అతన్ని ఏమని మీరు చేసుకోండి అని వీళ్ళు వెళ్ళిపోతే ఒక్కసారి దేవుని వైపు ఇలా చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చూడగానే దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగి వచ్చి దేవుని ఆత్మ దిగి వచ్చి అగ్ని కట్టబడ్డ ఆ బంధకాల తెంపి 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 విడుదల చేస్తే గొప్ప విడుదల పొంది అటు ఇటు ఇలా చూశాడు. అక్కడ జారిపోయే ఒక గాడిద ఎముక అతను కనపడింది. దేవుని ఆత్మ చెబుతుంది, నీకు అదే ఆయుధం, పట్టుకో పట్టుకో. ఆ జారిపోయే పచ్చి గాడిద ఎముక తీసుకొని 1000 మందిని చంపేశాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. బల్యాలు ఇవ్వాల దేవుడు, కత్తులు ఇవ్వాల, పిరంగులు ఇవ్వాల, ఆయుధాలు ఇవ్వాల, జారిపోయేదాన్ని ఇచ్చాడట. ఏంటి అర్థం? జారిపోయేదాన్ని ఇచ్చాడట. ఏంటి అర్థం? అనుకుంటావు నాకు ఉండవలసినవి నాకు లేవు, నేను ఎలా పొందగలను? నీకు ఉండవలసినవి ఏమీ లేవు, ఏం పర్వాలేదు, కానీ ఉండాల్సింది ఒకటి ఉంది. ఏంటిది? ఆత్మ. ఆత్మ శక్తి చేత బలము చేత జరగని కార్యములు ఆయన ఆత్మ ద్వారా జరుగుతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా అన్ని జరుగును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, శక్తితో బలముతో చేసేది మనుషులు, ఆత్మతో చేసేది దేవుడు. ఈ రోజున మనకి దేవుడు శక్తి బలము ఇవ్వకపోయినా మనకేమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆత్మ సాంసోను మీదకి దిగింది, సంఖ్యలు తింపేసింది. జనపనారిని కాలిస్తే ఏ రీతిగా బూడిదైపోతుందో అతని కట్టబడ్డ ఆ బంధకాలు కట్లు తెగిపోయాయంట. నా ప్రియమైన బిడ్డలారా, ఒక విడుదల కలిగింది. ఈ గాడిద ఎముక తీసుకొని ఒక్కొక్కరిని కొడతని ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. వామ్మో, సాంసోను గాడు దొరికాడు అనుకున్నాం కదరా. సాంసోను ఎప్పుడు దొరికాడు? ఆత్మ ఉన్నప్పుడా, ఆత్మ లేనప్పుడా? ఆత్మ ఉన్నంత కాలం నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీకు నా ప్రియమైన బిడ్డలారా పలుకుబడి లేకపోవచ్చు, ఇంకో ఎవరో లేకపోవచ్చు. చాలామంది బుద్ధిహీనులు దేవుని బిడ్డలు ఈ లోక సంబంధమైన మనుషుల ఆధారాలని ఆశ్రయంగా తీసుకుంటున్నారు. మాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలు తెలుసు, మాకు పోలీసు వాళ్ళు తెలుసు. ఎంతమంది తెలిస్తే ఏం ఉపయోగం? ఆత్మ లేదు నీకు. అందరూ ఉన్నా లేకున్నా ఆత్మ ఉంటే నా ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి మీద ఎవరో చేయలేని కార్యాలు దేవుని ఆత్మ చేస్తుంది. ఆత్మ అద్భుతాలను సృష్టిస్తుంది. ఆత్మ సంఖ్యలు తెంపుతుంది. ఆత్మ విడుదల ఇస్తుంది. ఆత్మ శత్రువుల మీద జయమేస్తుంది. ఆత్మ ఎప్పుడు మట్టుతో ఉండాలి. ప్రతిరోజు ఒక అరగంట గంట అయినా నువ్వు ఆత్మతో నింపబడుతూ అన్య భాషలతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నీకు విడుదల ఇస్తుంది. బంధకాల నుండి మనకేం కావాలి? విడుదల కావాలి. ప్రియమైన బిడ్డలు, ఇంకా కొన్ని ఉన్నాయి, సమయం లేదు చెప్పడానికి. ఒకసారి అందరూ పైకి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఈ విడుదల సభలో నీవు ఏ ఏ బంధకాల్లో ఉన్నావు? హల్లెలూయా. నువ్వు ఒకవేళ లేక నీవారు సాతాను చెరలో ఉన్నారా? విడుదల ఇస్తాడు దేవుడు. ఒకవేళ బలహీనతలలో బంధించబడ్డారా? విడుదల ఇస్తాడు దేవుడు. ఒకవేళ బంధకములో ఉన్నారా? విడుదల ఇస్తాడు నా దేవుడు. మన దేవుడు విడుదల నాయకుడు.
విడుదల చేయవాడు, విడుదల ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడుదలిచ్చేవాడు. ఒకసారి ప్రార్థన చేయండి, ఒకసారి ప్రార్థన చేయండి. మాకు విడుదల కావాలి నాయన. ఏ బంధకములో ఉన్నావు బిడ్డ, ఒక్కసారి విడుదల కావాలని ప్రార్థన చేయండి. ఒక్కసారి విడుదల కావాలని ప్రార్థన చేయండి. నా దేవుడు విడుదల ఇచ్చేవాడు, నా దేవుడు విమోచించేవాడు, నా దేవుడు విమోచించేవాడు, నా దేవుడు కార్యం చేయవాడు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసునామములో సాతాన చెరసాల పునాదులు వణుకును గాక, కట్టబడ్డ సంఖ్యలు తెగిపోవును గాక, కట్టబడ్డ బంధకాలు విడిపోవును గాక, బలహీనతలనే బంధకాలు తెగిపోవును గాక. ఆ దేవుడు గొప్ప కార్యం చేయును గాక. చేతుల పైకి స్తోత్రం, 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 స్తోత్రం. విడుదల, 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 విడుదల. నా వారికి విడుదల, నాకు విడుదల, నా చుట్టుపక్కల వారికి విడుదల. యేసు నామములో కలుగును గాక, యేసు నామములో కలుగును గాక, యేసు నామములో కలుగును గాక. ప్రార్థన, స్పర్శన ప్రార్థన. గత కాలం అంతా కూడా తండ్రి యేసయ్య క్షేమంగా మనందరూ కూడా కాపాడారు. గడిచినటువంటి అయ్యా గత సంవత్సరం విడుదల సభ నుంచి ఈ సంవత్సరం విడుదల సభ వరకు కూడా తండ్రి యేసయ్య నడిపించారు. ప్రభా స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయం తండ్రి యేసయ్య ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తండ్రి నీ సన్నిధిలో జరుగుతున్నటువంటి విడుదల సభ నిమిత్తం ఇప్పటి వరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మా ముందు తండ్రి యేసయ్య నూతనంగా తండ్రి యేసయ్య విడుదల సభ నిమిత్తం తండ్రి యేసయ్య అయ్యా స్వాతంత్రపు సభ నిమిత్తం తండ్రి యేసయ్య నూతనంగా అయ్యా మరొక పాట తండ్రి యేసయ్య కొత్తగా విడుదల చేయనట్లుగా సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ కృపలో తండ్రి యేసయ్య సంఘం అందరి పడని బిడ్డల పక్షంతులుగా తండ్రి యేసయ్య నామమున మహిమార్థంగా అందరి పక్షం తండ్రి యేసయ్య నీ చిత్తం చొప్పున నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి.